వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రావణాసుర వధానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే సందర్భంలో అయోధ్య అంతటా ఒక ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. శ్రీరాముడి పట్టాభిషేకానికి ముందు నెలకొన్న అలాంటి ఆనందోత్సాహాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. కల నిజమవుతుంటే కలిగే ఆనందం అది. ఈ సందర్భంగా 1951లో సోమనాథ్ ఆలయంలో జరిగిన జ్యోతిర్లింగ ప్రతిష్టాపనను గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ కలసాక 7 దశాబ్దాల క్రితం 1951లో నేటి అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని గుర్తుకు తెచ్చే సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయ ప్రారంభ సన్నివేశం అది. అయోధ్యలో రామమందిరం అంశానికి సోమనాథ్ ఆలయం అంశానికి మధ్య ఎన్నో పోలికలున్నాయి. అదే సమయంలో వాటి పరిస్థితుల్లో కూడా ఎన్నో తేడాలున్నాయి. అదేమీ అంత తేలిగ్గా జరగలేదు. దానిపై కూడా ఎంతో రాద్ధాంతం జరిగింది. హిందువులకు అత్యంత పవిత్రమైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయ నిర్మాణాన్ని సాక్షాత్తు నాటి ప్రధాని నెహ్రూ వ్యతిరేకించారు. అదే సమయంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఉక్కు మనిషి సర్దార్ పటేల్ స్వయంగా ఈ ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు. మహాత్మా గాంధీ సైతం ఈ ఆలయ నిర్మాణానికి మద్దతు పలికారు. ప్రజల నుంచి చందాలు సేకరించి ఆలయం నిర్మించాల్సిందిగా సూచించారు. సర్దార్ పటేల్ మరణానంతరం మరో మంత్రి కేఎం మున్షి ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. మరోవైపున నాటి రాష్ట్రపతి సైతం ఆలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. దానికి హాజరు కావద్దంటూ ప్రధాని నెహ్రూ రాసిన లేఖలను నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బుట్ట దాఖలు చేశారు. సోమనాథ్ సంఘటన అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ రాష్ట్రపతుల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించింది. జవహర్లాల్ నెహ్రూ దీనిని హిందువుల ఆధిపత్య ధోరణిగా భావించగా రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి లాంటి వారు మాత్రం ఈ ఆలయ పునరుద్ధరణ స్వాతంత్ర్య ఫలంగా తమకు జరిగిన అన్యాయానికి హిందువుల ప్రతిస్పందనగా భావించారు. ఈ సోమనాథ్ ఆలయం ఇప్పుడు సోమనాథ ఆలయ ట్రస్ట్ నిర్వహిస్తోంది. బహుశా అయోధ్య విషయంలోనూ అదే విధంగా జరగనుంది. ఆలయ నిర్వహణ కోసం మరో ట్రస్ట్ ఏర్పడే అవకాశం ఉంది. తాజాగా అయోధ్య విషయంలోనూ నాటి సెక్యులర్ వాదనలు మరోసారి తెరపైకొచ్చాయి. అప్పట్లో నాటి ప్రధాని స్వయంగా సెక్యులర్ వాదనలు వినిపిస్తే ఈ దఫా మాత్రం మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆ బాధ్యతలు తలకెత్తుకున్నారు. లౌకిక ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోడీ హాజరు కావటాన్ని ఆయన తప్పుబట్టారు. అయోధ్యలో భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కావటం రాజ్యాంగపరమైన ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే కాగలదన్న వితండవాదం చేశారు. అప్పట్లో సౌరాష్ట్ర ప్రభుత్వం సోమనాథ్ ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అప్పట్లో అది బాగా పెద్ద మొత్తం. ఆ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సాయం తీసుకోవడంపై పాకిస్తాన్ నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవటం కష్టమని నెహ్రూ భావించారు. ఆ సమయంలో కేంద్రంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్న గాడ్గిల్ నెహ్రూ వైఖరిని తప్పుబట్టారు. నెహ్రూ లాంటి కొద్ది మంది మేధావులను మినహాయిస్తే కోట్లాది మంది హిందువులు దేవుడిని ఆరాధిస్తారు. మాలాంటి వాళ్లకెందరికో భక్తి అనే బలహీనత ఉంది అని అన్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేలాది మసీదులకు, టూమ్స్కు వేలాది రూపాయలను సబ్సిడీలుగా ఇచ్చేది. అలాంటప్పుడు ఓ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు
ప్రభుత్వం కొంత మొత్తం విరాళంగా ఇస్తే తప్పేంటని గాడ్గిల్ ఎంతో ఘాటుగానే నెహ్రూను నిలదీశారు. అప్పట్లో నెహ్రూ అభ్యంతరాలకు 2-3 కారణాలున్నాయి. సోమనాథ్ ఆలయ నిర్మాణం అనేది దేశంలో హిందూ ఆధిపత్యానికి ప్రతీకగా మారుతుందని నెహ్రూ భావించారు. హిందుత్వ శక్తులు బలపడతాయని భయపడ్డారు. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణం తాను విశ్వసించిన లౌకిక సూత్రాలకు వ్యతిరేకమని విశ్వసించారు. అదే సమయంలో సర్దార్ పటేల్, కెఎం మున్షి, నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం మరో విధంగా ఆలోచించారు. పురాతన సోమనాథ ఆలయ పునరుద్ధరణతో భారతీయ శిల్పకళా వైభవానికి ఈ ఆలయం ఒక తార్కాణంగా నిలిచిందని అప్పట్లో రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు పునర్నిర్మించే శక్తి యొక్క గొప్పతనం పడగొట్టే శక్తి కంటే ఘనమైందని అనటానికి సోమనాథ ఆలయ పునర్నిర్మాణం ఒక ఉదాహరణ అని చాటి చెప్పారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం కూడా అదే విధంగా నిలిచింది. ఒక ఆలయాన్ని ఆక్రమించుకుని పడగొట్టడం కంటే కూడా దాన్ని పునర్నిర్మించే శక్తి మరెంతో గొప్పదని అనేవారు ఉన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం విషయంలో ఆనాడు ప్రధానమంత్రిని సైతం తోసిరాజంటూ కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారు. ప్రధాని నెహ్రూ సూచనను పక్కన పెట్టి రాష్ట్రపతి స్వయంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్య విషయంలో మాత్రం న్యాయస్థానాల తీర్పులే కీలక పాత్ర వహించాయి. అంతిమంగా ఉభయతారకంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి శిరోధార్యమైంది. ఆధునిక చరిత్రలో నమోదైన వివరాల ప్రకారం 1853లో అయోధ్యలో మత కలహాలు చెలరేగాయి. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దీంతో 1859లో బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ 2 కంచెలు నిర్మించింది. లోపలి కంచె ముస్లింలకు, బయటి కంచె ప్రాంతం హిందువులకు కేటాయించారు. 1885లో రామ్ చబుత్రాపై నిర్మాణానికి మహంత్ రఘువీర్ దాస్ చేసిన అభ్యర్థనను ఫైజాబాద్ జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో నాటి నుంచి రామజన్మభూమి కోసం న్యాయస్థానాల్లో పోరాటం ప్రారంభమైనట్లయింది. 1949లో మసీదు లోపలి భాగంలో శ్రీరాముడి విగ్రహం ప్రత్యక్షం కావటం మరో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు సివిల్ దావాలు వేసుకున్నారు. చివరికి ప్రభుత్వం ఆ గేట్లకు తాళాలు వేసింది. అప్పట్లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. రాముడి విగ్రహాన్ని వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారి నాయర్ మాత్రం ఆ ఆదేశాలను అమలు చేసేందుకు తిరస్కరించారు. విగ్రహాన్ని తొలగిస్తే మత ఘర్షణలు చెలరేగుతాయని స్పష్టం చేశారు. 1950లో ఆస్థాన్ జన్మభూమిలో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గోపాల్ సింగ్ విశారద్ కేసు దాఖలు చేశారు. రాముడు జన్మించిన స్థలంపై తమకే హక్కు ఉందని చెప్తూ ఆ స్థలం స్వాధీనం చేయాల్సిందిగా నిర్మోహి అఖాడా కూడా మొత్తం వివాదంలో కక్షిదారుగా చేరింది. లో సున్నీ వక్ఫ్ బోర్డు వివాద స్థలంలో విగ్రహ ప్రతిష్టాపనను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించింది.
మసీదును, చుట్టుపక్కల స్థలాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందిగా కోరింది. 1986లో హరిశంకర్ దూబే అభ్యర్థన మేరకు ప్రజల దర్శనార్థం గేట్ల తాళాలు తీయాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో గేట్లను 1 గంట పాటు మాత్రమే తెరిచి ఆ తర్వాత మూసివేశారు. 1989లో విహెచ్పి మాజీ అధ్యక్షుడు నందన్ అగర్వాల్ ఆ స్థలం టైటిల్ స్వాధీనం కోరుతూ లక్నో బెంచ్లో ఓ కేసు దాఖలు చేశారు. 1989 అక్టోబర్ 23న ఈ వివాదానికి సంబంధించిన కేసులన్నీ హైకోర్టు స్పెషల్ బెంచ్ పరిధిలోకి వచ్చాయి. 1989లో విహెచ్పి వివాద స్థలం పక్కనే ఆలయ నిర్మాణం కోసం పునాది రాయి వేసింది. 1990లో విహెచ్పి కార్యకర్తలు కొందరు అక్కడి కట్టడాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అది పాక్షికంగా ధ్వంసమైంది. నాటి ప్రధాని చంద్రశేఖర్ ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 1992 డిసెంబర్ 6న ఆ కట్టడం నేలమట్టమైంది. 1992 డిసెంబర్ 16న కట్టడం కూల్చివేతపై విచారణకు లిబర్హాన్ కమిషన్ ఏర్పాటైంది. 1996 జూలైలో అన్ని సివిల్ కేసులను కట్టగట్టి ఒకే కేసుగా చేసింది. లో హైకోర్టు వివాదాస్పద కట్టడం కింద ఆలయం ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయేమో చూడాల్సిందిగా పురావస్తు శాఖను ఆదేశించింది. 2002 ఏప్రిల్లో వివాదాస్పద స్థలం అసలు యజమాని ఎవరో తేల్చేందుకు హైకోర్టు తన విచారణ ప్రారంభించింది. 2003 జనవరిలో పురావస్తు శాఖ తన తవ్వకాలను ప్రారంభించింది. అక్కడ లభించిన రాతి స్తంభాల ఆధారంగా అక్కడ ఒక ఆలయం ఉండిందని వెల్లడించింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం న్యాయస్థానంలో ఈ నివేదికను సవాల్ చేసింది. కట్టడం కూల్చివేతలో బీజేపీ నేతల ప్రమేయాన్ని 2009 జూన్లో లిబర్హాన్ కమిషన్ తప్పుబట్టింది. 2010 జూలై 26న లక్నో బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది. అన్ని పక్షాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది. అందుకు ఏ పక్షం కూడా ఆసక్తి వ్యక్తం చేయలేదు. 2010 సెప్టెంబర్ డిసెంబర్ మధ్యకాలంలో అలహాబాద్ హైకోర్టు తన చరిత్రాత్మక జడ్జిమెంట్ ని ఇచ్చింది. వివాద స్థలాన్ని 3 ముక్కలు చేయాలని సూచించింది. ఒక భాగం రామ్లల్లాకు, మరొకటి ఇస్లామిక్ వక్ఫ్ బోర్డుకు, మరో భాగం నిర్మోహి అఖాడాకు చెందాలని చెప్పింది. ఈ తీర్పును అఖిల భారతీయ హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డు 2010 డిసెంబర్లో సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. 2011లో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. 2015లో విహెచ్పి ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా శిలలను సేకరించనున్నట్లు ప్రకటించింది. 2017 మార్చిలో సుప్రీంకోర్టు అద్వానీతో సహా బీజేపీ నేతలపై ఉన్న కేసులు ఉపసంహరించుకునేందుకు వీల్లేదని, వాటిని కొనసాగించాలని స్పష్టం చేసింది. 2017 మార్చి 21న సుప్రీంకోర్టు ఈ కేసు సున్నితమైందని స్పష్టం చేసింది. సామరస్య పరిష్కారం కనుక్కోవాల్సిందిగా అన్ని పక్షాలకు సూచించింది. 2018 ఫిబ్రవరి 8న సుప్రీంకోర్టు అన్ని సివిల్ అప్పీల్స్ పై హియరింగ్ ప్రారంభించింది. 2018 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఈ కేసును 5 సభ్యులుండే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించేందుకు తిరస్కరించింది. 2019 జనవరి 4 నుంచి కేసు విచారణ చేపట్టనున్నట్లు 2018 డిసెంబర్ 24న సుప్రీంకోర్టు ప్రకటించింది. 2019 జనవరి 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో 5 న్యాయమూర్తుల బెంచ్ ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. 2019 జనవరి 29న కేంద్ర ప్రభుత్వం వివాద స్థలం చుట్టూరా ఉన్న 67 ఎకరాల స్థలాన్ని అసలు యజమానులకు అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరింది. 2019 ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపింది. 2019 ఆగస్టు 1న మధ్యవర్తిత్వ బృందం తన నివేదికను సమర్పించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెల్లడించింది. 2.77 ఎకరాల స్థలం రామ్లల్లాకు చెందుతుందని ప్రకటించింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బర్నింగ్ టాపిక్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. (1528) మొఘల్ రాజు బాబర్ హయాంలో రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారు. మొఘల్ హయాం తరువాత బ్రిటిష్ వారు సుమారు 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించారు. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లుగా కూడా రాముడికి ఆలయం కట్టాలన్న కలగానే ఉండింది. ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది. ఆలయ పునర్నిర్మాణం, అయోధ్యలో ఆలయ నిర్మాణం రెండూ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినవే. అయోధ్యతో పోలిస్తే సోమనాథ్ అంశం కాస్తంత తేలిగ్గానే పరిష్కారమైంది. రాముడి ఆలయానికి మాత్రం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. పూర్తి హిందూ జాతి యావత్తు కూడా గర్వించేటటువంటి క్షణాలు ఇవి. ఎందుకంటే లక్షలాది మంది కార్యకర్తల యొక్క బలిదానము, అన్ని 4 దశాబ్దాల పాటు రకరకాల కార్యక్రమాలు, రామశిల పూజ, రామజ్యోతులు, తర్వాత కరసేవకులు ఎన్నో లాఠీ దెబ్బలు తిని జైళ్లలో పడి రకరకాలుగా అనేక మంది త్యాగాల ఫలితంగా ఈరోజు జరిగే కార్యక్రమం నిజంగా ప్రతి హిందువు కూడా గౌరవించేటటువంటి క్షణాలు. ఈ క్షణం కోసమే ప్రతి హిందువు కూడా, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు కూడా ఈ క్షణం కోసం ఎదురు చూసినటువంటి క్షణం. అప్పుడు సోమనాథ్ మందిరానికి నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది. అయినా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బలమైన కోరిక మేరకు, వారి పట్టుదలతో అక్కడ కార్యక్రమం జరిగింది. అక్కడ భవ్యమైనటువంటి సోమనాథ మందిర నిర్మాణం జరిగింది. తదుపరి నెహ్రూ వద్దన్నా కూడా అప్పటి అధ్యక్షులైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష మేరకు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల ఆకాంక్షలకు గౌరవిస్తూ, హిందూ సమాజాన్ని గౌరవిస్తూ ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. కొన్ని వందల మంది త్యాగాల ఫలితంగానే రామాలయం నేడు సాకారమవుతోంది. ఈ విషయంలో బీజేపీ తన హామీని నిలబెట్టుకోగలిగింది. అన్నింటికంటే ముఖ్యమైంది న్యాయస్థానంలోనే అయోధ్య కేసు సామరస్యపూర్వకంగా పరిష్కారం కావటం. ఇదే నేడు దేశంలో ప్రశాంత వాతావరణంలో రామాలయ నిర్మాణానికి వీలు కల్పించింది. ఇది చాలా సంతోషదాయకం, చాలా ఆనందదాయకం. ఎందుకంటే 1528 సంవత్సరం నుంచి 76 సంబంధించిన ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమంలో అనేక మంది అమరులు అయిపోయారు, అనేక మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితము లాస్ట్కు ఈ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన సందర్భంగా కోర్టు ఇన్ని రోజులు లేట్ అయిపోయినా లాస్ట్ కన్నా తీర్పు రావడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకే మోడీ గారు ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూజ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా ఆధ్వర్యం లోపల మేము చూస్తున్నప్పుడు ఆ రాముని యొక్క మందిరం పూజ జరగడం మాకు చాలా సంతోషదాయకం. అనేక మంది హిందూ సమాజం ఇవాళ ఏమంటే చాలా సంతోషంగా బ్రహ్మాండంగా రేపు కార్యక్రమం జరపడం సిద్ధంగా ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఆలయ పనులు ప్రారంభించడంపై కొన్ని విమర్శలు ఉన్నమాట నిజమే. కాకపోతే ప్రజల ఆకాంక్షలను సత్వరమే సాకారం చేయాలన్న సంకల్పంతోనే అతి కొద్ది మంది సమక్షంలోనే అయోధ్యలో ఆలయ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆ పూజా కార్యక్రమానికి వెళ్ళే అందరూ కూడా భారతదేశం 100 కోట్ల మందికి ప్రతినిధులుగా పోతున్నారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో వీటిని చేసుకోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా 100 కోట్ల ప్రజల యొక్క ప్రతినిధులుగా మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఆ కార్యంలో పాల్గొంటున్నారు. అంటే మనం ఏదైతే సోకాల్డ్ దళిత ఇవన్నీ అన్ని వర్గాల వాళ్ళు దాంట్లో ఉంటున్నారు. ఇప్పుడు కామేశ్వర చౌపాల్జీ ఈ కార్యంలో ఉంటున్నాడు. మరి రామభక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మహదానందమైనటువంటి విషయంగా మనం పరిగణిస్తున్నాం. మొదటి కరసేవకు నేను వెళ్ళొచ్చినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. ఆనాడు అనేక అంటే కరసేవకు సిద్ధం చేసేటప్పుడు అనేక రకాల ఇబ్బందులు మేము పడ్డాం. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యానికి మద్దతు ఇవ్వడం వల్లనే అంటే ఒక్కొక్క ఏరియా నుంచి దాదాపు 2000 మందిని మనం ఇక్కడి నుంచి సమీకరించుకొని పోవడం అయింది. యావత్ భారతదేశం నుంచి 95,000 మంది అక్కడికి కరసేవకు వచ్చిండ్రు. మరి వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి ఇది చాలా మహదానందకరమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తాను. స్వతంత్ర భారతంలో అత్యంత గొప్ప ఆలయం నిర్మితం కావటం ఇది రెండోసారి. మొదటిసారి సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైంది. నిజం చెప్పాలంటే రాముడు భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. థాయిలాండ్, కాంబోడియా, లావోస్, మయన్మార్, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియాలతో కూడా రాముడికి ప్రగాఢ అనుబంధం ఉంది.
ఇక ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రవాస భారతీయులున్నారు. ఆ విధంగా యావత్ ప్రపంచానికి కూడా రామాలయ నిర్మాణం ఒక మహదానందం కలిగించేది కానుంది. శతాబ్దాల నాటి రామాలయం కళ ఇప్పుడు నిజమవుతోంది. రేపటి నాడు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిగిపోనుంది. కోట్లాది హిందువులకు దర్శనీయ కేంద్రం కానుంది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం నుంచి అయోధ్య ఆలయ నిర్మాణం దాకా సాగిన పయనం మనకి ఎన్నో పాఠాలను కూడా నేర్పింది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.